ఒకరికి ఏదో ఒక సమస్య ఉంటది గదా! ఏ సమస్యకైనా మంచి ఔషధ మందులా పనిజేస్తుంది ఈ క్యూర్సెలు. ఇంత మంచి ప్రొడక్ట్ ఇచ్చిన లయన్ సార్ గారికి నా హృదయపూర్వక వందనాలు. ఇందులో పనిచేస్తున్న ప్రతి ఒక్క క్యూర్సెల్ వాడిన కాంచి నా ఆరోగ్యం అయితే చాలా బావుంది. చాలా బావుంది. ఇంత మంచి ప్రొడక్ట్ ఇచ్చిన లయన్ సార్ గారికి నిజంగా నా సార్ చాలా ఇబ్బంది పడుతున్నాడు. మేము ఈ క్యూర్సెల్ గురించి కనుక్కున్న తర్వాత క్యూర్సెల్ మా పెద్దనాన్నకి ఇప్పిద్దాము. అతనికి క్యూర్ అయితే తర్వాత ఇంకా మేము వేరే వాళ్ళకి ఇప్పిద్దామన్న ఆలోచనతోని ఫస్ట్ మా పెద్దనాన్న దగ్గరికి తీసుకెళ్ళాం సార్. మా అప్లయన్స్ సార్ వాళ్ళని పిలిపించి సార్ వాళ్ళ త్రూ ఇప్పించినాను. అయితే సార్ వినిపిస్తుందా సార్? ప్రోడక్ట్ ఇచ్చేటప్పుడు కనుక్కున్నారు సార్, మీకు ఎప్పటి నుండి ఉంది, ఎలా ఉంది, మీకు ఎంత ఉంది అని చెప్పేసి కనుక్కుంటే సార్ వాళ్ళే ఆశ్చర్యపోయారు సార్. 630 సార్ షుగర్. 630 షుగర్ ఉన్న పేషెంటు ఒక 4-5 lakhs ఖర్చు పెట్టి హాస్పిటల్ నుంచి తీసుకొచ్చినాం సార్. అయితే ఈ క్యూర్సెల్ వాడుకుంటే బాగుంటుంది బాపు అని చెప్పేసి మా సార్ అప్లైన్ సార్ వాళ్ళకి చెప్పి మా పెద్దనాన్నకి ఇప్పియడం జరిగింది సార్. సరే అని చెప్పేసి నమ్మకంతో వాడుకోమని చెప్పినాం. అలా వాడుకుంటున్నారు సార్. 1 week వాడుకున్నారు సార్. 1 week వాడుకున్న తర్వాత ఒకసారి చెక్ చేద్దామని చెక్ చేస్తే 630 నుండి 580కి వచ్చింది సార్ షుగర్. అరే పర్వాలేదు బాగానే పనిచేస్తుంది కదా అని చెప్పేసి అలాగే కంటిన్యూ యూజ్ చేసింది సార్. కంటిన్యూ యూజ్ చేసి ఒక ప్యాకెట్ టోటల్ అయిపోయిన తర్వాత చెక్ చేస్తే 630 నుండి 380కి వచ్చింది సార్ షుగర్. మా ఫ్యామిలీలో అందరు పరేషాన్ అయిపోయారు. అరే 4-5 లక్షలు ఖర్చు పెట్టి 4-5 years నుండి ఇంత ఇబ్బంది పడుతున్నాం, ఇన్ని మెడిసిన్స్ యూజ్ చేస్తున్నాం, ఎక్కడ కూడా తక్కువగా ఉంది. ఓన్లీ ఒక్క 20 daysలోనే 630 నుంచి 380కి ఎలా వచ్చింది అని చెప్పేసి అందరు పరేషాన్ అయ్యారు. ఇప్పుడు అదే విధంగా కంటిన్యూ చేస్తున్నారు సార్. చాలా సంతోషం అనిపించింది. నేను ఫస్ట్ టైం సార్ మాట్లాడడం. కొంచెం ఏమన్నా తడబడితే సారీ సార్. ఆ అమ్మకి వచ్చేసి హ్యాండిల్ ఇవ్వకపోతుండే, నోటి మాట కూడా కొంచెం ఇట్లా వన్ సైడ్ ఇట్లా వెళ్ళిపోతుండే, మనకు అర్థం కాకపోవు. అటువంటిది అమ్మకు కూడా ఇప్పుడు హ్యాండ్ బాగుంది, ఇంట్లో పనులు చేసుకుంటుంది, ఆమె పనులు చేసుకుంటుంది, ప్లస్ ఆమె మాట కూడా క్లియర్ అయింది సార్. అదే విధంగా కంటిన్యూ చేస్తుంది. ఇదే విధంగా ఇంకా చాలా మందికి ఇప్పియాలని మా కోరిక సార్. థ్యాంక్ యూ సార్. चाहे वो अपना क्यूरसेल हो, आयोनिया हो, जो भी भैया, अपना आप कहाँ से है थोड़ा बताइए, आप कहाँ से है वो बताइए। जी, मेरा कौन नाम सी शेख टीम से? अनवर है सर। मैं हैदराबाद से बिलोंग करता हूँ सर। तो जितने भी प्रोडक्ट है ऑल प्रोडक्ट वंडरफुल है सर। जो भी प्रोडक्ट दे रहे हैं हर बीमारी पे बेहतरीन काम कर रहे हैं, अच्छा काम कर रहे हैं। बस यूज़ करना उसको सही तरीके से तो अच्छा रिजल्ट आ रहा। कुछ लोग क्या कर रहे हैं, पानी कम पी रहे, रिजल्ट नहीं आ रहा बता रहे। तो यही बोलना चाहूँगा कि पानी अच्छे से अच्छा इस्तेमाल करिए, ज़्यादा से ज़्यादा इस्तेमाल करिए, और 2 टाइम भी ले सकते क्यूरसेल को। ज़रूरी नहीं है कि कोई पेशेंट होने के बाद ही लेना बोल के। मेरा मानना ये है कि अगर हर आदमी अगर 3 पैकेट, नॉर्मल आदमी भी चलते फिरने वाला भी जो है पेशेंट होने के बाद ही लेना ज़रूरी नहीं है। पेशेंट होने से पहले ले लेंगे तो आगे के बीमारियों से बचेंगे। बस यही कहना है। शुगर पे तो बहुत बेहतरीन रिजल्ट है। 436 पे दिया था मैं, तो अभी उनका 146 हो चुका है शुगर। ये टेस्टिमोनियल था सर। थैंक यू वेरी मच। Sir, too much of weight gain అయ్యాను after deliveries. Through that I got that back pain తో చాలా సఫర్ అయ్యాను. అనుకోకుండా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యి ఇలా తీసుకున్నాను ప్రోడక్ట్. ఆ పర్పస్ మీద నేను తీసుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 ప్యాకెట్ టోటల్ 20 ప్యాకెట్స్ యూజ్ చేశాక ఐ గాట్ లాట్ ఆఫ్ రిజల్ట్. చాలా రిజల్ట్ వచ్చింది. హ్యాపీగా బాడీ అనేది ఫ్లెక్సిబుల్ అయ్యింది అండ్ కొంచెం డైజెస్టివ్ ఇష్యూ కూడా ఫ్రీ అవుట్ అయిపోయింది. బాగుంది. తర్వాత ఏంటంటే మా పాప సార్, తనకి ఇప్పుడు 9 years. యాక్చువల్లీ టెస్టిమోనీ తనది షేర్ చేయాలని నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను సార్ ఎప్పటి నుంచో. తనకు 9 years సార్. తను బర్త్ అయినప్పటి నుంచి మామూలుగా తనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం. నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ లో చూపించినప్పటికీ కూడా అదేం కాదమ్మా, నార్మల్ అయిపోతుంది పెరగంగా అని డాక్టర్స్ చెప్పేవాళ్ళు. ఏదో సిరప్స్ సమ్ టాబ్లెట్స్ ఇచ్చేవాళ్ళు, నేను తెచ్చేదాన్ని. అలాగా మీరు నమ్ముతారో లేదో 9 years నేను గడిపాను సార్ పాపతో. నెల్లూరులో పొగతోటలో దగ్గర 12-13 హాస్పిటల్స్ ఉంటాయి గ్యాస్ట్రోఎంటాలజిస్ట్. ప్రతి హాస్పిటల్ కి నేను తిరుగున్నాను సార్. నిజంగా సార్ పాప ఎంత సఫర్ అయిందో అందుకు డబుల్ సఫర్ అయ్యాను సార్ నేను. మెంటల్ గా, ఫిజికల్ గా, ఫినాన్షియల్ గా అన్ని రకాలుగా మేము సఫర్ అయి ఉన్నాం సార్. పాప ఏంటంటే సరిగా వాటర్ తాగదు, నేను పెట్టిన ఫైబర్ కంటెంట్ ఫుడ్ సరిగా తీసుకోదు. మెయిన్ థింగ్ అంటే ఒకరిని మనం చెప్పకూడదు కానీ స్కూల్స్ లో కూడా ఏంటంటే సరితా వాటర్ తాగపించాలన్నది లేదు.
సరిగా ఉండదు స్కూల్లో మెయింటెనెన్స్. సో ఏందంటే నేను వాటర్ తాగితే నాకు టాయిలెట్ వస్తది. టాయిలెట్‌కి పంపించరు అనేది ఒక రీజన్. అలాగే ఉండి తిరిగి ప్రాబ్లమ్ అనేది ఎంత దాకొచ్చిందంటే లాస్ట్‌కి 15 డేస్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యి మేము ఎనిమా ఇచ్చున్నాం సార్ పాపకు. రోజు నేనే దగ్గర ఉండి ప్రాసెసింగ్ అంతా చేయిచ్చేదాన్ని. తీరా ఇట్లా మోషన్ అంతా ఫ్రీ అయ్యేదానికి నేనే క్లియరెన్స్ తీసుకునేదానికి 9 ఇయర్స్ సార్. ఇప్పటికి కూడా హగ్గీస్, ప్యాంపర్ ఏసి నేను బయటికి చర్చికి కానీ, స్కూల్‌కి కానీ పంపించేదాన్ని పాపని. అయితే ఏంటంటే డాక్టర్ అన్నారు ఆఫ్టర్ 15 డేస్ ఇలాగే ఉంటే అంటే వస్తుంది, రావట్లేదని చెప్పను మోషన్. ఎప్పుడు ఎనిమా ఇస్తేనే వస్తుంది. లేదంటే నార్మలైజేషన్ అయిపోతుందనమాట. మళ్ళీ ఆ ప్రాసెసింగ్ అనేది స్ట్రక్ అయిపోతుంది. అబ్బాయి ఏంటి అని మళ్ళీ సార్ ఇది పరిస్థితి అంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేద్దామమ్మా, కొలనోస్కోపీ చేయాలి అన్నారు. అరే చిన్న పాప కొలనోస్కోపీ ఏంటి అని నాకు ఒక డౌట్ రైజ్ అయింది సార్. దానికి వాళ్ళు అడిగిన ఛార్జ్ ఏంటంటే ఓన్లీ ఫర్ కొలనోస్కోపీ ప్రాసెస్‌కి 15,000 అండ్ రూమ్ ఛార్జ్ అండ్ సర్వీస్ ఛార్జ్, హాస్పిటల్ బిల్లు మొత్తం కలిపి ఒక 25 అరౌండ్ 25 దాకా బిల్ ఛార్జ్ అనేది వేసున్నారు. నిజంగా ఆ రోజు నేను చాలా సాడ్‌గా ఫీల్ అవుతా ఆలోచిస్తా సురేష్ సార్‌కి కాల్ చేశాను. సార్ ఇది పరిస్థితి అంటే, "వద్దు, నో అమ్మ, డోంట్ గో దట్ వే" అని చెప్పి, "సార్ ఫస్ట్ ఇంటికి రండమ్మా మీరని" చెప్పి ఇంక మేము క్విట్ అయిపోయి సార్ మళ్ళీ వస్తామని చెప్పి ఇంటికొచ్చేసాం. ఇంటికొచ్చాక సార్ ఇది ప్రాసెస్ అంటే, "సరే అమ్మా ఇంక అయింది ఏదో అయిపోయింది వదిలేసి ఇది వాడండమ్మా" అని జస్ట్ సార్ సజెస్ట్ చేశారు. అప్పటికి మా ఇంట్లో ఉంది సార్ ప్రోడక్ట్. నేను రోజు యూజ్ చేస్తున్నా ట్వైస్ మార్నింగ్, ఈవినింగ్. కానీ పిల్లలకి వాడొచ్చో లేదో అన్న టెన్షన్‌తో నేను వదిలేసా, నెగ్లెక్ట్ చేశా పాప విషయంలో. తర్వాత సార్ చెప్పాక నమ్ముతారో లేదో సార్ ప్రామిస్‌గా చెప్తున్నాను 2 డేస్ ఇచ్చాను. వితిన్ థర్డ్ డే నుంచి ఆ అమ్మాయి మోషన్ ఫ్రీగా వెళ్ళిపోతుంది సార్ మార్నింగ్. నన్ను నిద్ర లేపి 5:30 ఆ టైంలో అమ్మ నాకు మోషన్ వస్తుంది అని చెప్పి లేపి నిజంగా థాంక్ గాడ్ సార్, నిజంగా ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ నేను చెప్తున్నాను. ఈరోజు ఆ ప్రోడక్ట్ అనేది మాకు క్యూర్సెల్ అనేది లేకపోయింటే ఇప్పటికి నేను హాస్పిటల్‌లో ఉండి తిరుగుతా పాపని చూయించుకుంటా ఉండేదాన్ని సార్. అరౌండ్ సార్ ప్రతి హాస్పిటల్‌లో నేను పోయినప్పుడంతా 5,000-6,000 సార్. ఓపీ ఫీజు, సిరప్స్, టాబ్లెట్స్ పోయినప్పుడంతా 5,000-6,000 ఒక 50,000-60,000 దాకా నేను మనీ స్పెండ్ చేసుంటాను సార్ పాపకి చూయించడానికి డైజెస్టివ్ సిస్టమ్ పైన. ఎవ్వరు కూడా కరెక్ట్‌గా దాన్ని డయాగ్నోసిస్ చేయలేకపోయారు సార్. అసలు ఒక భయం, ఒక సీడ్ అనేది పెట్టేశారు మా హస్బెండ్‌కి నాకి. అంటే కొలనోస్కోపీ చేస్తే ఏమన్నా పేగులో ఏమన్నా ప్రాబ్లమ్ ఉందేమో, ఏమన్నా ఉండొచ్చేమో, లేనిపోని భయాలన్నీ పెట్టేశారు సార్ నిజంగా. అసలు నిజంగా చెప్పాలంటే ఆ మెడికల్ దాని మీద పూర్తిగా నాకు ట్రస్ట్ పోయింది సార్ ఈ విషయంలో మాత్రం. రియల్లీ ఈరోజు ఈ క్యూర్సెల్ కానీ మాకు కానీ హెల్ప్ చేయకపోతే మా పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది సార్. నిజంగా సురేష్ సార్‌కి కానీ మా అప్లైన్ ಕ್ಯಾನ್ಸರ್ ಆಗಿತ್ತು. ಫಸ್ಟ್ ಸ್ಟೇಜ್ ಕ್ಯಾನ್ಸರ್ ಅಂತ ಹೇಳಿ ಕಳಿಸಿದ್ರು ಡಾಕ್ಟರ್. ಲಂಗ್ಸು, ಲಿವರು, ಸ್ಟಮಕ್ಕು ಮತ್ತೆ ಥ್ರೋಟ್ ಇಲ್ಲಿವರೆಗೂ ಸ್ಪ್ರೆಡ್ ಆಗಿ ಅವ್ರಿಗೆ ಏನು ನೀರು ಕೂಡ ಕುಡಿಯೋಕ್ಕಾಗ್ತಾ ಇರಲಿಲ್ಲ. ಡಾಕ್ಟರ್ ಹೇಳಿದ್ರು ಏನು ಮಾಡೋಕ್ಕಾಗಲ್ಲ, ಇನ್ನೊಂದು ತಿಂಗಳ ಮೇಲೆ ಇರ್ಬೋದು ಅಷ್ಟೇ ಅಂತ ಹೇಳಿ ಕಳಿಸ್ಕೊಟ್ಟಿದ್ರು. ಈಗ ಕೊಡ್ತಾ ಇದ್ದೀನಿ ಇದನ್ನ, ತುಂಬ ಚೆನ್ನಾಗಿದ್ದಾರೆ. ಮೇನ್ ನಂದು ಸ್ಕಿನ್ನು ಕೂಡ ಪಿಗ್ಮೆಂಟೇಷನ್ ಆಗಿತ್ತು. ಅದು ತುಂಬ ಈಗ ಸ್ಕಿನ್ದು ತೊಗೊಳಕ್ಕೆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ದೀನಿ. ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ರಿಸಲ್ಟ್ ಬರ್ತಾ ಇದೆ. ಇದ್ರ ಬಗ್ಗೆ 1, 2 ಅಂತ ಹೇಳೋಕ್ಕಾಗಲ್ಲ ಸರ್. ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ರಿಸಲ್ಟ್ ಬರ್ತಾ ಇದೆ. ತುಂಬ ಜನ ಪೇಷಂಟ್ಗಳಿಗೂ ಕೂಡ ಕೊಡ್ತಾ ಇದ್ದೀನಿ. ನಾನು ಯೋಗ ಟೀಚರು. ನನಗೆ ತುಂಬ ಲಿಗಮೆಂಟ್ ಒಂದ್ಸಲ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆಗ್ಬಿಟ್ಟು ಲಿಗಮೆಂಟ್ ಟೈರ್ ಆಗಿ ಕೆಲವೊಂದು ಆಸನಾಸ್ ಮಾಡೋಕ್ಕಾಗ್ತಿರ್ಲಿಲ್ಲ. ಲಾಸ್ಟ್ ಇಯರ್ ಕಾಂಪಿಟೇಷನ್ ಕೂಡ ಕ್ಯಾನ್ಸಲ್ ಆಗಿತ್ತು. ಈ ಸರಿ ಮತ್ತೆ ಪಾರ್ಟಿಸಿಪೇಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಮಾರ್ಚ್ಗಿದೆ, ಅದಕ್ಕೂ ಕೂಡ ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ ಸರ್. ಮತ್ತೆ ಮೇನ್ ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಒಂದು ಮೀಟಿಂಗ್ ಇತ್ತು. ಅಲ್ಲಿ ಅದ್ರ ಬಗ್ಗೆ ವಿಷಯಗಳು ತುಂಬಾ ಪ್ರೊಸೆಸರ್ಗೆ ಫಸ್ಟ್ ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳ್ಬೇಕು. ಇದ್ರ ಬಗ್ಗೆ ಎಷ್ಟು ಓದ್ತಾ ಇದ್ದೀನಿ. ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಸರ್. ಹಲೋ, ಎಸ್ ಮೇಡಮ್, ಮಾತಾಡ್ಬೋದು. ಹಾ ಸರ್. ಅಮ್ಮ ಅಮ್ಮ ತುಂಬಾ ಅಂದ್ರೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದ್ದಾರೆ. ನಾ ಹೊರಗಡೆ ಆಕ್ಚುಲಿ ಹೊರಗಡೆ ಬಂದಿದ್ದೀನಿ ನಾನು ಏನೋ ಫಂಕ್ಷನ್ ಮೇಲೆ, ಆದ್ರೂ ಕೂಡ ಮಾತಾಡಲೇಬೇಕಂತ ವೇಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ ಸರ್. ಆರಾಮಾಗಿದ್ದಾರೆ ಸರ್, ಈಗ ಚೆನ್ನಾಗಿ ತಿಂತಾ ಇದ್ದಾರೆ. ಮೇನ್ ನಿದ್ದೆ ಇರಲಿಲ್ಲ, ಊಟ ಮಾಡ್ತಾ ಇರಲಿಲ್ಲ, ವಾಂತಿ ಆಗ್ತಾ ಇತ್ತು, ಕಾನ್ಸ್ಟಿಪೇಷನ್ ಇತ್ತಿತ್ತು. ಅವರು ನನಗೆ ತುಂಬಾ ಇದಾಗಿ ಹೇಳ್ತಿದ್ರು, ನನಗೆ ಬದುಕೋಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ, ಏನೋ ಪಾಯ್ಸನ್ ಕೊಟ್ಬಿಡು ನನಗೆ ಅನ್ನೋ ಲೆವೆಲ್ವರೆಗೂ ಮಾತಾಡ್ತಾ ಇದ್ರು ಅವರು. ಇವಾಗ ಆರಾಮಾಗಿ ತಿನ್ಕೊಂಡು ಅವರೇ ಮನೆ ಮೇಂಟೈನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ನಾ ಹೊರಗಡೆ ಬಂದಿದ್ದೀನಿ ಇವಾಗ. ಅವರೇ ಅಡುಗೆನೂ ಮಾಡೋದು, ಮನೆ ಫುಲ್ ಮೇಂಟೆನೆನ್ಸ್ ಅವ್ರದ್ದೇ ಆಗಿದೆ ಸರ್ ಇವಾಗ. ಎಸ್ ಮೇಡಮ್, ಎಸ್ ಮೇಡಮ್.
ಎಷ್ಟು ದೊಡ್ಡ ಇದು ಸಿಂಪಲ್ ಆಗಿ ಹೇಳ್ಬಿಟ್ಟಿದ್ದೀರಾ. ವೆರಿ ಗ್ರೇಟ್ మేడం. ఉపయోగపడింది అంటే అసలు వెలకట్టలేనిది సార్. ఎందుకంటే మా మిస్సెస్కి దాదాపుగా 15 ఇయర్స్ నుంచి కంటిన్యూగా తుమ్ములు వచ్చేవి సార్. ఈ తుమ్ములు అలర్జీ వల్ల వస్తాయని చాలా మంది అంటారు. అయితే డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్న చోట కానీ లేదా రోడ్ల మీద పోయినప్పుడు కానీ వస్తే నిజంగా డస్ట్ అలర్జీ అనుకోవచ్చు. కానీ ఈమెకేంటంటే అర్ధరాత్రి పూట లేచి 1, 2 ఆ టైంలో సార్, అంటే రాత్రి పడుకునే ముందు ఫ్యాన్ వేసుకొని పడుకుంటాను. ఫ్యాన్ వేసుకొని పడుకున్నప్పుడేమో నిద్రపోతుంది, కానీ మధ్యరాత్రి లేచిన తర్వాత కంటిన్యూగా ఒక 30, 40, 50 దాకా తుమ్ములు వచ్చాయి సార్. ఎన్ని రకాల మెడిసిన్స్ వాడినా తగ్గట్లేదు. ఆయుర్వేదిక్లో చూపించాను, హోమియోపతిలో చూపించాను, అలోపతిలో చూపించాను. కానీ ఎన్ని రకాలుగా వాడినా 2 రోజులు లేదా 1 వీక్ తగ్గుతుంది. కానీ ఆ తర్వాత మాత్రం కంటిన్యూగా మళ్ళీ వస్తూనే ఉంటుంది. అలా ఎన్ని వాడిన తగ్గనటువంటిది ఈ అయనైజ్డ్ వాటర్ పెట్టుకొని వాడడం మొదలుపెట్టిన తర్వాత ఒక 1.5 మంత్లోనే చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చింది సార్. ఎందుకంటే ఎన్ని మందుల వల్ల తగ్గనిది ఈ వాటర్ వల్ల తగ్గింది అని మేము ఎట్లా ఐడెంటిఫై చేసామంటే సార్, మార్నింగ్ లేయగానే ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో వాటర్ కూడా బాగా తాగేది, ఒక 1/2 లీటర్ నుంచి 1 లీటరు. అలా తాగడం వల్ల ఆమెకు తెలియకుండానే అంతకుముందు మోషన్ కూడా కొంచెం ప్రాబ్లం ఉండేది, అది ఫ్రీ అయిపోయింది. తర్వాత ఈ తుమ్ములు కూడా క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఇప్పుడు హ్యాపీగా అందరిలాగా పడుకోగలుగుతుంది. అంతేకాకుండా మార్నింగ్ టైం సార్ లేచినప్పుడు మెడమెల దగ్గర నొప్పులు అనేది బాగా, అది కూడా తగ్గింది. ఈ తుమ్ములు కంటిన్యూగా వచ్చినటువంటి సమయంలో ఈ గొంతులో గరగరలాగా అనిపించడం, ఇరిటేషన్ లాగా ఉండడము, అసలు ఏ పని చేయాలన్నా చేయబుద్ధి కాదు అనేది. అంటే నైట్ టైం ఏం పని చేస్తుంది కాదు సార్, డే టైం కూడా కూల్గా వాతావరణం ఉందంటే వచ్చేది. మరి అలాంటివన్నీ ఇప్పుడు తగ్గిపోయి చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఈ అయనైజ్డ్ వాటర్ని కర్నూలులో కూడా ఒకరికి పెట్టాను సార్. ఆయన షుగర్ పేషెంట్, 64 ఇయర్స్ ఉంటాయి సార్. ఆయన హాస్పిటల్లో హైదరాబాద్లోనే వచ్చి ట్రీట్మెంట్ తీసుకునేవాడు. వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే సార్, అసలు ఏమీ చేయబుద్ధి కాదని, అంటే చాలా నీరసంగా ఉండేటువంటి వాడు. ఆయనకు షుగర్ అనేది ఎప్పుడు 300 అబోవ్ 400 అబోవ్నే ఉండేది. అలాంటిది ఈ వాటర్ పెట్టుకొని వాడడం స్టార్ట్ చేసిన తర్వాత వితిన్ 3 వీక్స్ సార్, 3 వీక్స్లో ఆయనకు ఎంత మంచి రిజల్ట్ అంటే సార్, అన్ని రిపోర్ట్స్ కూడా పంపించారు. నేను తర్వాత మీకు షేర్ చేస్తాను సార్. అవి మీరు మళ్ళీ ఒకసారి దీంట్లో చూపించవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం లేవు అవి. వాళ్ళకు 130, 140 వరకు వచ్చింది సార్, 300 అబోవ్ ఉన్నటువంటిది. అలా ఆ 64 ఇయర్స్ అయినా కూడా కనబడ్డప్పుడు పోయినప్పుడల్లా దండం పెడతాడు సార్ చేతులెత్తి, ఎంత మంచి ప్రోడక్ట్ను మాకు పరిచయం చేశారు. ఇప్పటి వరకు ఎన్నో మందులు వాడాము, దాదాపు 20 ఇయర్స్ నుంచి షుగర్తో బాధపడుతున్నాడు సార్. అలాంటిది దీనివల్ల ఇంత క్యూర్ అవుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగుంది అని చెప్పేసి ఆయన ఎప్పుడు ఫోన్లో కూడా రెగ్యులర్గా టచ్లో ఉంటున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే ఇంకొకరి జడ్చర్లలో కూడా వచ్చాను సార్. అక్కడ ఏంటంటే వాళ్ళకు వచ్చేటువంటి రిజల్ట్, ఆయనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండేది, గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉండేది. అలాగే మోకాల దగ్గర బాగా పెయిన్ వస్తుంది అనేవాడు, ఒక ఫ్లోర్ కూడా ఎక్కడానికి ఇబ్బంది పడేవాళ్ళు. అయితే వాళ్ళకి చిట్ ఫండ్ కంపెనీ ఉండేది, అది 2nd ఫ్లోర్లో ఉండేది. ఇప్పుడు ఆ ఫ్లోర్లు ఎక్కడానికి కూడా ఇబ్బంది లేకుండా ఎక్కగలుగుతున్నా అంటున్నాడు. అంటే ఈ వాటర్ తాగడం వల్ల ఇన్ని రిజల్ట్స్ వస్తాయని నాకు కూడా ఫస్ట్ తెలియదు. కానీ మన వెంకట్ సార్ కానీ మీరావల్ సార్ కానీ ఈ జూమ్ సెషన్స్లో చెప్తూనే ఉన్నారు, ఈ వాటర్ వల్ల మనకు ఎంత రిజల్ట్ వస్తుంది అనేటువంటిది. అయనైజ్డ్ వాటర్ తీసుకోవడం వల్ల మనకి ఎంత మంచి రిజల్ట్ వస్తుంది అనేటువంటిది అనుభవపూర్వకంగానే తెలుస్తుంది అని నాకు బాగా అర్థమైంది సార్. అందుకే ఈ వాటర్ని ప్రతి ఒక్కరం కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మన ఆర్గాన్స్లో ఉన్నటువంటి pH ఎంత 7 అబోవ్ ఉంది, మనం తాగేటువంటి వాటర్లో 7 బిలో ఉంది. కాబట్టి తాగలేక మనకు వచ్చే ఇబ్బందులన్నీ వస్తున్నాయి. అది ఇప్పుడు ఈ వాటర్ని మార్చుకోవడం వల్ల చాలా చక్కటి రిజల్ట్ వస్తున్నాయి. నాకు పర్సనల్గా సార్, ఎప్పుడైనా సరే ఏదైనా ఒక పని చేయడానికి బయటకు వెళ్ళినప్పుడు కూడా మనం కొద్దిగా తిరిగి వచ్చిన తర్వాత అలసటగా ఉండేది. కానీ అలసట అనేటువంటిది అసలు ఏమాత్రం లేకుండా ఎప్పుడు ఎనర్జెటిక్గానే కనబడుతున్నాం. ఫేస్లో కూడా చాలామంది చాలా గ్లో వచ్చింది అని చెప్తూ ఉన్నారు. ఇలా మేము ఇచ్చినటువంటి వాళ్ళకు వచ్చినటువంటి రిజల్ట్, మేము వాడుతున్న పర్సనల్గా మాకు వచ్చినటువంటి రిజల్ట్ చాలా బెస్ట్గా ఉంది. ఇలాంటి దాన్ని పరిచయం చేసినందుకు, అంటే ఈ అయనైజ్డ్ వాటర్ని పరిచయం చేసినందుకు వెంకట్ సార్కి మరియు నాగేంద్ర మేడంకి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక ఈ
లయన్స్ యూనివర్సిటీ 30 డేస్ అయింది నేను స్నో ఫాస్ట్ వాడబట్టి. చాలా మంచి రిజల్ట్ వచ్చింది సార్. రిజల్ట్ ఏంటంటే నాకు హెయిర్స్ వైట్గా ఉండే సార్. చాలా అసలు నేను దువ్వితే మొత్తం వైట్గానే కనిపిస్తుంది. చాలా మంది ఏమంటుండే వాళ్ళు అంటే కలర్ వేయచ్చు కదా అని అంటుండే సార్. నాకు కలర్ వేయడం అంత ఇంట్రెస్ట్ లేదు, నేను వేసుకోను అని చెప్పేదాన్ని సార్. కానీ ఇప్పుడు చూసి వాళ్ళు ఏమంటున్నారంటే ఏమైనా లైట్గా అయినా ఏమైనా కలర్ వేస్తున్నావా, బ్లాక్ వచ్చింది అని అన్నారు సార్. అంటే అట్లేం లేదు అన్న. మరి ఏంటి అంటే పరిస్థితి లేదు, ఇట్లా స్నో ఫాస్ట్ వాడుతున్నా అంటే క్యూర్సెల్ ప్లేస్లో రీప్లేస్గా నేను స్నో ఫాస్ట్ వాడుతున్నా సార్. క్యూర్సెల్ వాడకుండా ఓన్లీ స్నో ఫాస్టే వాడుతున్నాను. అది వాడడం వల్ల సేమ్ క్యూర్సెల్ ఎలా వర్కౌట్ చేస్తుందో దాంతో పాటు కూడా నాకు హెయిర్స్ అంత వైట్ లేకుండా కొంచెం బ్లాక్ అయ్యాయి సార్. ఆల్మోస్ట్ ఆల్ అక్కడక్కడ చాలా మటుకు అసలు నేను ఇట్లా అంటేనే మొత్తం నాకు వైట్ ఉండింది చాలా. అసలు ఇక్కడ ఏదో కాటుక తీసుకొని ఇట్లా దిద్దినట్టుగా నాకు ఇక్కడ కొత్తగా హెయిర్స్ వస్తున్నాయి, చిన్న చిన్న హెయిర్స్. మరి కనిపిస్తున్నాయో లేదో సార్ తెలీదు. ఇక్కడ హెయిర్స్ వస్తున్నాయి, ఇదంతా బాగా బ్లాక్ అయింది సార్. తర్వాత నాకు మంగు ఉండేది సార్, ఇదంతా కూడా ఈ నోస్ మీద ఇక్కడ కొద్దిగా బ్లాక్ మంగు ఉండేది సార్. అది కూడా మొత్తము క్యూర్ అయ్యింది, ఇంకా కొంచెం అక్కడక్కడ కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ అరిచేతి మీద ఒకటి తెలియకుండానే సార్ బాగా ఇంతలా గుళ్ళ వచ్చేసింది, బాగా పెయిన్ ఉండింది సార్. అసలు ఇట్లా ముట్టుకుంటేనే నొప్పి అనిపించింది. ఇక్కడ బ్లాక్ ఎక్కువగా ఉండే, ఇది ఇక్కడ అది మొత్తం గుళ్ళ పోయింది. ఈ బ్లాకిష్ కూడా మొత్తం పోయింది సార్. చాలా బ్లాక్ గా ఉండే, టోటల్ ఈ వైట్ లో బ్లాక్ ఉండే, ఇది కూడా మొత్తం పోయింది సార్. నాకు ఇక్కడ గుళ్ళ కూడా అదంతకదే తగ్గిపోయింది, కొంచెమే ఉంది సార్. ఇంకా అసలు ఇంకా జస్ట్ టచ్ చేస్తేనే అనిపిస్తుంది కానీ మామూలుగా అయితే అనిపించదు. తర్వాత రైట్ హ్యాండ్ కూడా ఇక్కడ బ్లాక్ ఉండే సార్ టోటల్. అసలు అది ఏంటో తెలీదు, నేను ఎంత క్లీన్ చేసుకున్నా కానీ అది పోయేది కాదు సార్. కానీ ఈ స్నో ఫాస్ట్ ద్వారా అదంతకదే వెళ్ళిపోయింది. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది సార్, ఏంటిది అని. తర్వాత ఇంకోటి ఏంటంటే సార్, నాకు ఈ క్యూర్సెల్ ప్లస్ స్నో ఫాస్ట్ రెండు ఏమో కలిపి తెలియదు కానీ సార్, స్పెట్స్ తీసేసాను సార్ నేను. సైట్ 2.53 అట్లా ఉండేది సార్ నాకు సైట్. ఇక 2 రకాల స్పెట్స్ ఇంకా ఉన్నాయి చాలా, అన్నీ అయితే పక్కన పెట్టేశాను సార్. నేను చాలా డాక్టర్ల దగ్గర చూపించుకున్నాను సార్. సైట్ నాకు పెరుగుతూ వచ్చేదే కానీ తగ్గేది కాదు. నాకు ఒక బాధ ఉండేది చాలా ఏళ్ళ నుంచి, నాకు స్పెట్స్ పెట్టుకోవడం అంత ఇష్టం లేదు, స్పెట్స్ తీసేయాలి, నాకు ఈ స్పెట్స్ వద్దు అని అనుకున్నా నేను. కానీ క్యూర్సెల్ వాడడం వల్ల నేను స్పెట్స్ కూడా తీసేసేయగలిగాను. ఇప్పుడు స్పెట్స్ లేకుండానే నేను చదవగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను. నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది సార్. నిజంగా నాకు ఎన్నాళ్ళ కోరికనో ఇది. నాకు ఎప్పుడు సార్ 89 నేను 10th చదివేటప్పుడు వచ్చిన సైట్ సార్ ఇది. అన్నేళ్ల నుండి వచ్చిన సైట్. ఇప్పుడు ఆ సైట్ నుంచి నేను రిలీజ్ అయ్యి హ్యాపీగా నేను స్పెట్స్ తీసేసి హ్యాపీగా ఉండగలుగుతున్నాను సార్. స్పెట్స్ లేకుంటే నేను ఉండలేమో అన్నంత స్థితిలో ఉన్న నేను ఆ స్పెట్స్ తీసేసి హ్యాపీగా ఉన్నాను, హ్యాపీగా చదవగలుగుతున్నాను. అలానే నేను ఏమన్నా మళ్ళీ బుక్స్ తీస్తే చిన్న చిన్న అక్షరాలు చదవలేనేమో అనుకున్నా, కానీ అవి కూడా నేను చదవగలుగుతున్నా సార్. నాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు స్పెట్స్ పెట్టుకోవడం ఇష్టం లేదు, బట్ ఈ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ గుంతలు పడడము, పైగా ఇవి అన్ని మసకలు దుమ్ములు పారడము, మాటికి క్లీన్ చేసుకోవడం, ఏదో ఒక ప్రాబ్లం ఉండేది సార్ నాకు. ఇదంతా ఎందుకు, అసలు ఇవి లేకుండా ఉంటే బాగుంటుంది కదా అనే ఫీలింగ్ అనమాట. ఆ ఫీలింగ్ నుంచి నేను రిలాక్స్ అయ్యాను, చాలా హ్యాపీగా ఉంది ఇవి తీసేసినందుకు. ఇక పూర్తిగా దీంతో పనే ఉండదు అనే నేను అనుకుంటున్నా. ఇంకా టెస్ట్ కూడా చేయించుకోవాలా సార్ నేను ఒకసారి. తర్వాత ఇంకోటి ఏంటంటే బెడ్ సోర్స్ సార్. యాక్చువల్గా బెడ్ సోర్స్ అంటే మరి అది మనం కూర్చోవడానికి పడుకోవడానికి కూడా ఎక్కడైనా జర్నీలు చేయాలంటే కూడా ఇబ్బందే సార్. అది చాలా నన్ను ఇబ్బంది పెట్టింది సార్. అది రాత్రులు నిద్రపోయేదాన్ని కాదు. అది చెప్పొచ్చో చెప్పకూడదో కూడా నాకు తెలియదు సార్, కానీ చాలా ప్రాబ్లం ఫేస్ చేసినాం సార్. అది ఎక్కడన్నా జర్నీలు చేసేటప్పుడు కానీ పడుకున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ చాలా ప్రాబ్లమాటిక్ సార్. అది దాని నుంచి కూడా నేను రిలాక్స్ అయ్యాను. చూడడానికి చిన్నవే ఉంటాయి సార్ అవి, కానీ దాని నుంచి చాలా ప్రాబ్లం ఫేస్ చేసినాను. అది ఎవరికి చెప్పుకోలేము సార్ అది, కానీ దాని నుంచి నేను రిలాక్స్ అయ్యాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. చిన్న చిన్న ప్రాబ్లమ్సే లేడీస్కి చాలా ఉంటాయి సార్, కానీ చెప్పుకోలేనివి అవి. ఎవరికి చెప్పుకుంటే కూడా అది బాగుండదేమో అన్నట్టు అనిపిస్తుంది, కానీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కూడా మనం అవి చెప్పుకోలేము సార్. కాకపోతే అలాంటి వాటిలో నుంచి కూడా ఇది ఇంత
రిలీజ్ చేస్తుంది, ఇంత హ్యాపీగా ఉంటుందన్న విషయం నాకైతే తెలీదు. కానీ ఇప్పుడు నాకైతే చాలా హ్యాపీ సార్. కానీ నైట్ పడుకోవాలన్నా, ఎక్కడన్నా కూర్చోవాలన్నా, జర్నీలు చేయాలన్నా చాలా ప్రాబ్లమాటిక్ ఉండేది సార్. ఎందుకంటే అవి ఒక్కొక్కసారి పగిలినప్పుడు చీము కానీ నెత్తురు కానీ వస్తే మన డ్రెస్కి అంటినప్పుడు అది ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే అది చెప్పలేము సార్. అలాంటి ప్రాబ్లం నుంచి కూడా నేను రిలీజ్ అయ్యాను. బట్ క్యూర్ సెల్, స్నో ఫాస్ట్ ఇవి రెండు కూడా నాకు చాలా చాలా బాగా హెల్ప్ చేసాయి. నిజంగా స్కిన్ కలర్ కూడా నాకు మారింది సార్, పూర్తి బ్లాక్. నిజంగా ఇంత మంచి ప్రోడక్ట్, ఇంత గొప్ప ಪ್ರಾಡಕ್ಟ್ ನಿಜಂಗ ఒక ಆಪತ್ ಬಾಂಧವಳ ಹಾವೇರಿ ತಾಲೂಕಿನಿಂದ ಮಾತಾಡ್ತಿದ್ದೆ ಸರ್. ನಾನು ವೃತ್ತಿಯಿಂದ ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ಸೆಕ್ರೆಟರಿ ಅದೇನು ಸರ್. ನನಗೆ ಶುಗರು 2016ರಿಂದನ ಇತ್ತು, ಬಿಪಿನೂ ಇತ್ತು ಅವತ್ತಿಂದನ. ಸುಮಾರು ಆಸ್ಪತ್ರೆಗಳಿಗೆ ತೋರಿಸ್ಕೋತಾ ಇದ್ದೆ. ನನಗೆ ಇದನ್ನು ಪರಿಚಯಿಸಿದಂತಾರು ನಮ್ಮ ಚಕ್ರವರ್ತಿ ಸರ್ ಸಕ್ರಣ್ಣರವರು ಮತ್ತು ಚಕ್ರವರ್ತಿ ಸರ್ ನನಗೆ ಪರಿಚಯ ಆಗಿ ಈ ಕ್ಯೂರ್ಸೆಲ್ ಬಗ್ಗೆ ನನಗೆ ತಿಳಿಸಿ ಹೇಳಿದೆ ಸರ್. ಅವತ್ತಿಂದ ನಾನು ತಗೊಳಕತ್ತೆ. ನನ್ನ ಆರೋಗ್ಯದಲ್ಲಿ ಸುಮಾರು ಬದಲಾವಣೆ ಆಗ್ತಾ ಬಂತು. ಸಕ್ಕರೆ ಅಂಶ ರಕ್ತದಲ್ಲಿ ಬಹಳ ಕಡಿಮೆ ಆಯ್ತು. 11-12 HbA1c ಇತ್ತು. ಇದನ್ನ ತಗೊಳ್ತಾ ಬಂದಾಗ 1.5-2 ತಿಂಗಳಿಂದ ಅದು 6.5ಕ್ಕೆ ಬಂತು. ಕಡೆಗೆ ನನಗೆ ಇದ್ರ ಬಹಳ ಅದ್ಭುತವಾದಂತ ರಿಸಲ್ಟ್ ಕೊಡಾಕತ್ತಿದ ಮೇಲೆ ನಾನು ಸೇವೆ ಸಲ್ಲಿಸ್ತಕ್ಕಂಥ ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ವ್ಯಾಪ್ತಿಯಲ್ಲಿ ಸುಮಾರು ಜನರಿಗೆ ಪ್ಯಾರಾಲಿಸಿಸ್ ಮತ್ತು ಈ ಶುಗರ್ ಕಾಯಿಲೆ ಜಾಸ್ತಿ ಇದ್ದು, ಜಾಯಿಂಟ್ ಪೇನ್ಸು ಅವರಿಗೆಲ್ಲ ಕೊಟ್ಟೆ ಸರ್. ಅವರು ತುಂಬಾ ಅದ್ಭುತವಾಗಿ ಎಂಜಾಯ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಸರ್. ಇದ್ರ ಬಗ್ಗೆ ಜನರಿಗೆಲ್ಲ ಹೇಳ್ತಾ ಇದಾರ, ನಾನು ಹಿಂಗ್ ತಗೊಂಡಿದ್ದು ನನಗೆ ಪಾರ್ಶ್ವ ಹೊಡೆದದ್ದು ಹಿಂಗ ನನಗೆ ಬಹಳ ಆರಾಮ ಆಯ್ತು ಅಂತ ಹೇಳಿ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಸರ ಇದು ಅದ್ಭುತವಾದಂತ ಒಂದು ಕ್ಯೂರ್ಸೆಲ್ ಸರ್. ಆಮೇಲೆ ನನ್ನ ಗ್ರಾಮದ ನನ್ನ ಮನೆ ಹತ್ರ ಸುಮಾರು ನನ್ನ ಸಂಬಂಧಿಕರಿಗೆ, ನನ್ನ ಮಾತು ಕೇಳ್ತಕ್ಕಂಥ ಪರಿಚಯಸ್ಥರಿಗೆ ಇದನ್ನ ಕೊಟ್ಟೆ ಸರ್. ಅವರು ಶುಗರು, BP ಮತ್ತು ಅವ್ರಿಗೆ ಓಡಾಡಕ್ ಆಗ್ತಿರ್ಲಿಲ್ಲ, ಸ್ಥೂಲಕಾಯಿ ಆದಂಗಾಗಿ ಎಲ್ಲ ಕುತ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ಮನೆಯಲ್ಲೇ ಎಲ್ಲ ಇದಾಗ್ತಿತ್ತು ಅವ್ರಿಗೆ. ಇದನ್ನ ಕೊಟ್ಟ ಮೇಲೆ ಅವರು ಆರಾಮಾಗಿ ವಾಕ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಸರ್ ಈಗೆಲ್ಲ. ನನ್ನ ಮಗಳಿಗೆ ನನ್ನ ಮನೆಯಲ್ಲೇನ ಇದನ್ನ ನೋಡ್ತಾ ಇದ್ಲು, ಇದೇನ್ ಪಾಪ ಮತ್ತೆ ಇದನ್ನ ಪಿಗ್ಮೆಂಟೇಶನ್ ಏನ್ರ ಸರಿ ಆಗ್ತೈತೆ ಅಂತ ನಾನು ಚಕ್ರವರ್ತಿ ಸರ್ ಕೇಳಿ ಕೊಡ್ಬೋದು ರಮಣ ಅಂತಂದ್ರು. ಅದನ್ನ ಕೊಟ್ಟೆ ಸರ್ ನಾನು. ಆಕಿ ಪಿಗ್ಮೆಂಟೇಶನ್ ಕಂಪ್ಲೀಟ್ ವಾಶ್ಔಟ್ ಆಗಿ ಬಹಳ ಸ್ಕಿನ್ ಗ್ಲೋ ಆಗೈತಿ. ಅವ್ರ ಫ್ರೆಂಡ್ಸ್ ಎಲ್ಲ ಅವಳನ್ನ ಕೇಳ್ತಾ ಇದಾರ, ಸರ್ ಇದೇನಮ್ಮ ಇದು ಮುಖದಲ್ಲಿ ಎಲ್ಲ ಗುಳ್ಳಿ ಹೋಗ್ಬಿಟ್ಟವು ಹೀಗೆ ಅಂತ. ಆಮೇಲೆ ನಮ್ಮ ಚಿಕ್ಕಮ್ಮನಿಗೆ ಫಿಶರ್ ಅಂತ ಆಗಿತ್ತು ಸರ್ ದಾವಣಗೆರೆಯಲ್ಲಿ. ಅವ್ರಿಗೆ ಬಹಳ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ಕರೆದು, ಇಲ್ಲ ಇವರು 4ನೇ ಸ್ಟೇಜ್ ಐತಿ, ವಯಸ್ಸು ಬೇರೆ ಆಗೈತಿ, ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ಬಿಡ್ರಿ, ಏನ್ ಇಷ್ಟ ಪಡ್ತಾರ ಅದನ್ನೆಲ್ಲ ಊಟ ಮಾಡಿಸಿ ಅವ್ರನ್ನ ಬೀಳ್ಕೊಡೋ ಮಾಡ್ರಿ ಅನ್ನೋ